హంసతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, అసలైన సంతోషం అంటే ఏమిటో ఈ కథలో చూద్దాం. అంతకంటే ముందుగా నా యొక్క వీడియోలు, కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అనగనగనగా ఒక అడవిలో కాకి తన కుటుంబంతో ఉండేది. ఆ కాకి తన కుటుంబంలో అందరినీ చూసినప్పుడు ఏమీ అనుకోలేదు, గాని హంసని చూసినప్పుడు అబ్బా, ఈ హంస ఎంత అందంగా ఉందో అనుకుని అదే మాట ఆ హంసతో అంది. అప్పుడు హంస, కాకి మిత్రమా, నన్నే ఇలా అందంగా ఉన్నానంటున్నావు. నాకన్నా అందమైన పక్షి రామచిలుక. అని హంస అనేసరికి కాకి రామచిలుకని చూసి, రామచిలుక, ఎంత అందంగా ఉన్నావో కదా, ఎన్ని రంగులతో. అనేసరికి రామచిలుక ఇలా అంది. నన్ను చూసే ఇలా అయిపోతున్నావు, ఇంకా నువ్వు నెమలిని చూస్తే ఏమైపోతావు? ఇంకా కాకి నెమలిని చూడాలని ఆత్రం ఎక్కువైపోయింది. రామచిలుక నెమలి దగ్గరికి కాకిని తీసుకుని వెళ్ళింది. అబ్బా నెమలి మిత్రమా, నువ్వెంత అందంగా ఉన్నావో అని కాకి అనేసరికి నెమలి ఇలా అంది. ఏమి లాభం కాకి మిత్రమా, అందంగా ఉన్నాననే ఇలా జూలో బంధించారు నన్ను. ఒక స్వేచ్ఛ లేదు, నీలా ఆడుకోలేను, నీలా తిరగలేను. అనేసరికి కాకి అర్థమైంది తనెంత అదృష్టవంతురాలో. ఎవరి అందం వాళ్ళది. నేను హాయిగా స్వేచ్ఛాజీవిని. నేను ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాను అనుకుని కాకి ఆ రోజు నుండి ఆనందంగా ఎవరితోని పోల్చుకోకుండా హాయిగా బ్రతికింది. చూసాం కదా పిల్లలు, అందం, రంగు కంటే మనసులో ఉన్న సంతోషమే మనకి ముఖ్యం. మనం ఇతరులతో పోల్చుకోవడం కన్నా మనకి ఉన్న స్వేచ్ఛ, మనకు ఉన్న దానితో సంతృప్తి పడటమే సంతోషం.